హాయ్ మామ! ఇప్పుడైతే నేను వినకొండకొచ్చేసాను. అండ్ ఇక్కడ ఈ స్పెషల్ ఏందంటే ఇక్కడైతే రాముడు గూడా ఇక్కడ స్టే చేశారంట. అండ్ ఇక కోనేరు ఉంది. అండ్ దివ్యజ్యోతి అట్లా ఎలిగిస్తారంట. మస్తుంది మొత్తం. అండ్ ఇక్కడ రోడ్లు చూసారా మామ? ఎంత దారుణంగా ఉన్నాయో. అండ్ ఆఫ్ రోడింగ్ ఉన్నోళ్ళకి ఇది ఇష్టం ఉంటది కదా! కొంతమందికి ఆఫ్ రోడింగ్ అంటే. అండ్ అలాంటి వాళ్ళకి ఇది మస్తు ప్లేసు. అండ్ అది ఇప్పుడే ఇట్లా ఇమీడియట్‌గా ఎళ్తేనే ఇదంతా మస్తు ప్లేసు మస్తు కిక్కిస్తది వాళ్ళకి. ఎందుకంటే ఫ్యూచర్‌లో రోడ్డేసేయొచ్చు కదా! ఏమన్నంటే ఇక్కడ పైన శివుడు అలా ఉంటాడు. శివరాత్రికి ఆ టయాన్ని ఎక్కువ మంది జనాలు అలా ఎక్కువ వస్తారు కాబట్టి మేబీ అప్పటికైతే రోడ్డు అదంతా మంచిగా ఏస్తారు. కానీ ప్రస్తుతానికైతే ఏం బాలేదు. చూసారా ఇక్కడ కూడా ముందు ల్యాండ్ స్లైడ్ అయ్యి ఉంది. అండ్ ఫుల్లుగా అంటే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది రోడ్డు మొత్తం. నిన్నైతే గట్టిగా వర్షం పడింది. కానీ నేనైతే వెళ్దామని ఫిక్స్ అయిపోయా ఎట్లా గొట్టా వెళ్ళాలి అని. మళ్ళీ ఇలా వర్షం పడింది అది ఇది అని నాకు అట్లా కారణాలు అలా చెప్పుకొని ఆగటం అయితే అట్లా ఏమి ఇష్టం ఉండదు. ఒకసారి ఫిక్స్ అవుతే కన్ఫర్మ్ వెళ్ళాలి. వెళ్ళకపోతే నాకేదో లోటుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం ఒకసారి ఏమన్నా వెళ్ళాలనుకుంటే దాదాపు వెళ్ళటానికే ట్రై చేస్తాను. అండ్ ఎండ అయితే వాసిపోతుంది. అదేందో ఏమో నిన్న మొత్తం కూల్ చల్లగా వర్షం అట్లా పడుంది. కానీ ఈరోజైతే ఎండ అయితే మామూలుగా లేదు. చూసారా ఇది కొండల మధ్యలో ఎట్లా ఉందో రోడ్డు మస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కొండలు మొత్తం కట్ చేశారు ఈ రోడ్డు కోసం అయితే. చాలా మంచిగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది కదా! నాకు కూడా అలానే చాలా బాగా నచ్చింది నాకైతే. అంతకుముందైతే ఇక్కడ ఏమీ రోడ్డు అయితే ఉండేది కాదంట మామ. అంతకుముందు మెట్లు దారి అలా ఉంటుంది కదా! అట్లా వెళ్ళేవాళ్ళంట. రీసెంట్‌గానే రోడ్డు కోసమని ఇదంతా ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇంకా బైక్ అయితే కిందైతే అక్కడ పెట్టేసాం మామ పక్కన. ఎందుకంటే రోడ్లు మరీ దారుణంగా ఉంది. ఇంక అక్కడి నుంచి బండి వచ్చేలాగా కూడా ఏం కనిపియట్లా. చాలా అంటే చాలా పెద్ద హోల్స్ లాగా ఉన్నాయి. చూసారా ఇక్కడ? ఎంత అంటే అంత ఇంక అట్లానే ఉంది. ఇంక మధ్యలో మొత్తం ఇంకా బండి వచ్చేంత లేదు పరిస్థితి. నాకైతే టైర్ కట్ అయితని భయం పుట్టింది. ఇంకైతే పక్కనైతే పెట్టాం. అండ్ పైదాకైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్దాం మనం. మామ ఇక్కడ చూసారా కొంచెం అట్లా వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. మేబీ వర్షం పడింది అన్నా కదా నిన్న. అంతేగాని అక్కడ ఎక్కువ వాటర్ అయితే స్టోర్ అయినాయి అని అయితే అనుకుంటున్నాను నేను మరి. చూసారా ఇక్కడ కోనేరు ఉంది. బాగుంది. చాలా పెద్దగా చాలా బాగుంది. చూసారా చివర మెట్లు కూడా ఉన్నాయి. అండ్ అప్పట్లో వాటర్ అలా కావాలంటే ఇలాంటి వాటిలోనే అలా వాటర్ అలా తీసుకెళ్తూ ఉంటారు యూస్ చేయటానికి. అండ్ స్టెప్స్ కూడా బాగా కన్స్ట్రక్ట్ కూడా చేశారు. చాలా బాగుంది. మామ చూసారా మళ్ళీ ఇక్కడ ఇంకో ల్యాండ్ స్లైడ్ అయి ఉంది. అంతే రోడ్డు మొత్తం అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉంది నిజంగా ట్రస్ట్ మీ. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కొంచెం అటు ఇటు అయినా ఇంకా మనకి దండయటమే అంత దారుణంగా ఉంది. మామ నేనైతే ఇంకా ఇప్పుడు పైకైతే ఎక్కుతున్నా. అండ్ అటు నుంచి ఇంకో రూట్ ఉంది మంచిగానే ఉంది పైకి వెళ్ళటానికి. కానీ మనకు కొంచెం ఇలా కొండలు అలా ఎక్కాలంటే మంచి ఇంట్రెస్ట్. అందుకని కొంచెం కొండపై నుంచి ఎక్కుదామని మా వాడికైతే అన్న. వాడు సర్లే పారా అన్నాడు. చూసారా వ్యూ పైనుంచి బాగుంది. అండ్ అదే అక్కడ ఉంది చూసారా కోనేరు. ఇందాక మనం కింద నుంచి చూసాం అయ్యే అది. మామ ఈ నీళ్ళు చూసారా ఈడ? ఇది చూడటానికి చూడేమో ఇంతే చిన్నగా ఉంది. కానీ అక్కడ అస్సలు చూడండి మా వాడు ఇప్పుడు కర్ర పెడుతున్నాడు ఎంత లోతు ఉంది. అస్సలు ఏం ఎక్స్పెక్ట్ చేయం మనం. చూసారా? ఇంకా ఉంది. ఇంకా అంటే ఇంకా వెళ్తుంది చూడండి. అమ్మా చూడండి ఎంత లోతు ఉందో. చాలా అంటే చాలా ఉంది. మన అస్సలు అండ్ ఇక్కడ ఉన్న వాటర్కి అండ్ శ్రీశైలంలో ఉన్న వాటర్కి లింక్ ఉంటుందంట. అంటే ఇక్కడ నుంచి ఆ లోతుందిగా అక్కడ శ్రీశైలం నుంచి వస్తాయని ఇక్కడైతే అలా అంటారంట. అసలు చూసారు నిజంగా అది అంత లోతునైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే.
మా వాడేందంటే ఇక్కడే లోకలోడే అండ్ అటువైపు ఇంకా ఉంటుందిరా పారా అంటే ఇంకా వెళ్తున్నాం. ఎటు పడితే అటు తిప్పుతున్నారు, చూద్దాం. అది ఈడ కూడా ఇంకా అంటే ఏం దారి అయితే అట్లా ఏమో కనిపించదు మనకి, అసలు అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. మొత్తం ఇంక ఇట్లా కొండ ఎక్కుతూ ఉండాలి. మా వాడు ఇక్కడ లోకల్ కాబట్టి ఎక్కి దూకి మొత్తం చేస్తున్నాడు. అండ్ వాడే ఇక్కడ చూపిస్తున్నారు అన్నీ. మా ఇక్కడ ఉంటుందని ఎవడికైనా తెలుస్తుందా? వాడు లోకల్ కాబట్టి వాడికి తెలిసింది. కానీ చూసారా ఏడో కూడా మొత్తం వాటర్ అట్లా ఉన్నాయి. ఇక్కడైతే ఎప్పుడు ఉంటాయి అంట అట్లా. అండ్ ఇక్కడ లోకల్ ఊరోళ్ళు అయితే ఎక్కువ వచ్చి ఇట్లా దీని దగ్గర ఇలా కూర్చుంటూ ఉంటారంట. నైస్. ఇప్పుడైతే మనం అక్కడ కనిపిస్తుంది చూసారా, సగమే కన్స్ట్రక్ట్ అయ్యి ఉండేదో ఆడకి వెళ్దాం. అదే టెంపుల్ న్యూగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. అండ్ అక్కడ ఉన్న దేవుళ్ళు ఉంటాయి కదా టెంపుల్లో, అవి తీసుకొచ్చి ఇక్కడ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో అయితే అట్లా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట. అండ్ రూమ్లో చూసారా ఇదే టెంపుల్ మనం అక్కడ చూసింది. అండ్ సగం కూడా అంతగా అసలు ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు, సగం అటు ఇటుగా ఒక నాకు తెలిసి ఒక 20-30% చేశారు. మనం లోనకి కూడా వెళ్ళి చూద్దాం. మా ఊరు లోనకి వెళ్దామంటే ఆగురా వెళ్దాం, ముందు ఇటువైపు వెళ్దాం, ఇటు వ్యూ బాగుండిద్ది అని ఇటు తీసుకెళ్తున్నాడు. అండ్ అంటే ఇక్కడి నుంచి మొత్తం ఊరు మొత్తం బాగా కనిపిస్తుందంట. వీళ్ళు ఎప్పుడైనా నైట్ అలా బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తూ ఉంటారంట, ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చుంటారంట చల్లటి గాలి కల్లా. బాగుంటుంది కదా అలా, మస్తు ఉంటుంది నాకైతే. బాగుంది, పర్లేదు. ఊరు మొత్తం అట్లా మంచిగా కనిపిస్తూ ఉంది. అండ్ ఎండలో అయితే నాకేదో ముందు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాం, లోన్ ఎలా ఉంది ఎట్లా చూద్దాం. మా ఊరికి చెప్పారే టెంపుల్లోకి వెళ్ళొచ్చారా అంటే మొత్తం మందే వెళ్దాం పా అన్నాడు. ఇది చూసారు మొత్తం ఏందో మరి, మొత్తం అక్కడక్కడ అవన్నీ కర్రలు అవన్నీ కట్టేసి మొత్తం ఆపేశారు. లోన్ అయింది మొత్తం గెడ్డట్లా ఉంది. ఇట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయలే లోన్ ఇట్లా ఉంటుందని. ఎందుకంటే మినిమం ఇది టెంపుల్ కదా, అట్లా మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి. అండ్ ఇది అట్లా మళ్ళీ చిన్న టెంపుల్ అట్లా ఏం కాదు, చాలా అంటే చాలా ఫేమస్ ఇది ఇటువైపు మొత్తం. మరి ఏందో మరి ఇట్లా వదిలేశారు. అండ్ అక్కడే ముందుంటుందంట అట్లా విగ్రహం అలా పెట్టేసి, బట్ ప్రస్తుతం అయితే లేదు. మా వాడు చూసారా వెళ్ళిపోతున్నాడు, దూకుతున్నాడు. వాళ్ళు లోకల్ కదా ఇక్కడ, ఇంక ఇవన్నీ మనోడు ఎక్కడికి వస్తూ ఉంటాడు. ఇంక అందుకనే మా వాడికి ఇవన్నీ అలవాటేమో. తప్పని వెళ్ళిపోతున్నాడు. బాగుంది ఇట్లా, నాకు నాకు కూడా ఇలా ఇష్టం, ఇట్లా కొండల్లో ఇలా నడవటం అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇటువైపు ఏదో దివ్యజ్యోతి ఉంటుందంట, ఇక్కడ వెలిగిస్తూ ఉంటారంట ఏమన్నా ఇట్లా శివరాత్రి అప్పుడు అలాంటినా. అండ్ ఇక్కడ రాముడు కూడా ఇక్కడే ఉన్నాడంట ఇటువైపు. చూద్దాం వెళ్ళి అయితే మనం. అక్కడ రైట్ సైడ్ ఒక రాయి కనిపిస్తుంది చూసారా, అండ్ అక్కడే వాటిల్లోనే ఉన్నాడంట రాముడైతే. ఇక్కడ స్టే అట్లా చేశారంట మరి. అండ్ ఇక్కడ వాళ్ళు అంటారంట అట్లా, మనకి అది ఎంతవరకు నిజమో అదైతే తెలియదు. ఈసారి వచ్చేసాం మనం, ఇంకా లోనకైతే ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముంది ఎట్లా ఉంది అని కూడా. నేను మొత్తం అయితే ఏం లేదు, ఇంకా అంత మెయింటెనెన్స్ అయితే నాకేం కనిపించట్లే ఇక్కడ. మొత్తం చీకటిగా అట్లా ఏదో నల్లగా అట్లా ఉంది మరి. చూసారు ఎట్లా ఉందో, నాకైతే అంత మెయింటెనెన్స్ అట్లా ఏం కనిపించట్లే మరి. ఇక్కడ ఉన్నాడు, స్టే చేశాడో లేదో మరి, అంత ఎంతవరకు నిజమో మరి ఏమో నాకైతే అంత ఐడియా లేదు. అండ్ దివ్యజ్యోతి అనేది అక్కడే వెలిగిస్తారంట మరి, బాగా చూద్దాం మనమైతే.
బాగుంది. చూసారుగా మొత్తం ఇంకా మనం నడవటమే, కొండలు అట్లా ఎక్కి దిగటమే, దూకటమే అట్లానే బాగుంది. వచ్చేసాం. చూసారు ఏడ వెలిగిస్తారంట. మరి ఇది కూడా చాలా పెద్దగానే ఉంది మరి. ఏమో అది ఎంత అంత అలానే ఉంటుందేమో మనకు తెలియదు. అండ్ వ్యూ చాలా బాగుంది. మామ ఇంకా తెలుసుగా, వీడియోని అయితే ఒక లైక్ కొట్టండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీక్ వస్తా. బాయ్ బాయ్.